నిఖిల్ సిద్ధార్థ్ని వెల్కమ్ చెప్పేద్దాము. సో సిద్ధుగా లవ్ స్టోరీ ద్వారా మనల్ని అలరిస్తూ ఉన్నారు నిఖిల్ గారు. 18 పేజెస్ మూవీకి సంబంధించి ఏ కంటెంట్ వచ్చినా హిందీ ఆడియన్స్ కూడా రియాక్ట్ అయ్యి మేము చూడొచ్చా, ఎలా చూడొచ్చు అని కూడా చాలామంది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ దిస్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఇప్పుడు 18 పేజెస్ గురించి ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాకు అంటే ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ రీజన్ ఇస్ అరవింద్ సార్ ఉన్నారు ఇక్కడ. సో ఇట్స్ అన్ ఆనర్ అండి. ఇంతకుముందు ప్రతాప్ చెప్పారు దట్ టు వర్క్ ఫర్ సచ్ అ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్, ఇట్ ఇస్ అ డ్రీమ్ అండి ప్రతి యాక్టర్కి. ఎందుకంటే సినిమాని తీసే విధానం కానీ, సినిమా వర్క్ చేసే విధానం కానీ, లాస్ట్కి ప్రమోట్ చేసి దాన్ని రిలీజ్ చేసే విధానంలో ఐ థింక్ గీతా ఆర్ట్స్ ఇస్ అ టాప్ అండి, అండ్ GA2 ఇస్ అ టాప్. సో అంత బెస్ట్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసినందుకు ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ అరవింద్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్. ఈ కథ నన్ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడున్న మీడియా మిత్రులకి, మీడియా పెద్దలందరికీ నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన లాస్ట్ మూవీ కార్తికేయ 2 నిజంగా అండి అన్ఎక్స్పెక్టెడ్గా మంజుషా గారు చెప్పినట్టు అక్రాస్ ఇండియా వెళ్ళడం జరిగింది. అండ్ దానికి కారణం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తానండి. ఐ థింక్ మన తెలుగు మీడియా ఈజ్ ద రీజన్ వై కార్తికేయ 2 వాజ్ సచ్ అ బిగ్ సక్సెస్. అండ్ నిజంగా అండి నేను ఐఎమ్ అ వెరీ నార్మల్ బాయ్ డూయింగ్ నార్మల్ మూవీస్, కానీ కార్తికేయ 2 సినిమా ఒక్కసారి అది బాగుంది అని ఫస్ట్ డే నుంచి లైక్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రమోట్ చేసి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదో ఫార్మాలిటీ కోసం చెప్పట్లేదండి, చాలా హార్ట్ఫుల్గా. నేను ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుంటే నన్ను క్షమించమని కూడా అడుగుతున్నాను మీడియా మిత్రుల్ని. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు నా సక్సెస్ ఏదైతే ఉందో, కార్తికేయ 2 సక్సెస్ అయితే నాదొక్కడిది కాదు, అందరిది. అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీరందరూ ఆ సినిమాకి ఎంత ప్రమోట్ చేస్తారో నాకు తెలుసు. అండ్ మేబీ ఫస్ట్ టైం నా సినిమా అన్ని ప్లేసెస్లో ఆడడం వల్ల అన్ని చోట్లకి వెళ్ళి కొంచెం మిస్ అయి ఉంటాను. బట్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ అనుకున్నారు దట్ కార్తికేయ 2 సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ పార్టీయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ అనుకున్నారు. కాదండి, నేను ఈరోజు ఫ్రాంక్గా చెప్తున్నాను, కార్తికేయ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి భయంతోనే ఉన్నాను, ఆ రెస్పాన్సిబిలిటీతో ఉన్నాను. ఎందుకంటే 18 పేజెస్ అనే సినిమా విచ్ ఇస్ కమింగ్ అవుట్ నెక్స్ట్ ఇట్స్ అ మ్యాసివ్ ఫిల్మ్ అండి. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో కార్తికేయ 2 సినిమా కన్నా 18 పేజెస్ అన్నది మోర్ మ్యాసివ్ సబ్జెక్ట్, మోర్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్, మోర్ రీచ్ ఉన్న సబ్జెక్ట్. అండ్ అందులోంచి అరవింద్ గారు ప్రజెంట్ చేస్తూ గీతా ఆర్ట్స్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బన్నీవాసు గారు, వాసుభాయ్ అంటాను, సో ఆయన బ్యానర్. అండ్ సుకుమార్ గారు పుష్ప ఏంటండి, ఆయన అసలు ఆర్యా సినిమా నుంచి వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిజ్. ఆయన కథలో నేను హీరోగా చేయడం అన్నది నా అదృష్టం అని అనిపించింది. అలాగే కుమారి 29F లాంటి బ్లాక్ బస్టర్ అండి, ఇట్ ఇస్ లైక్ నార్మల్ విషయం కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సూర్యప్రతాప్ భాయ్ది ఆయన సినిమాలు యాక్ట్ చేయడం అనేది ఇట్స్ మ్యాసివ్ అండి. ఇంత మ్యాసివ్ సినిమాని మన ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, పీపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ పాయింట్ ఏదైతే ఉందో అందరూ వచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అంటారు. కాదండి, దిస్ ఫిలిం 18 పేజెస్ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అ క్రేజీ లవ్ స్టోరీ, ఇట్స్ అ క్రేజీ జర్నీ. నేను నిన్న లాస్ట్ డే షూటింగ్ చేసాం అన్న, అదే 10 రోజుల్లో సినిమా అంటే ఇంకా షూటింగ్ చేస్తున్నాం అని అనుకోకండి. బట్ నిన్న మేము షూట్ చేస్తున్నప్పుడు సార్ నాకు అనిపించింది లాస్ట్ డేనా ఈ సిద్ధు రోల్ని నేను వదిలేసి వెళ్ళిపోతున్నానా అని కొంచెం బాధేసింది సార్. ఐ ఎంజాయిడ్ ప్లేయింగ్ సిద్ధు అండ్ ఐ వాంట్ థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ రైటింగ్ దిస్ అమేజింగ్ క్యారెక్టర్. అండ్ అలాగే గోపి సుందర్ గారు, నేను సినిమా నార్మల్గా చూసినప్పుడు ఒకలా అనిపించింది, మీ RRతో చూస్తున్నప్పుడు గూస్ బంప్ సార్. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ మీరు ఇచ్చారు. సో ఐ వాంట్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే దినేష్, సరియు, ఎవ్రీబడి హూస్ అన్, శ్రీమణి గారు కూడా లైక్ అద్భుతమైన లిరిక్స్. నాకు విని ఐఎమ్ లవింగ్ ద సాంగ్ మోర్ అండ్ మోర్ వింటా కొద్దీ. అండ్ నా ఒకటే రిక్వెస్ట్, పీపుల్ ఓపెన్ మైండ్తో రండి సినిమాకి. 18 పేజెస్ విల్ షాక్ యూ, విల్ సర్ప్రైజ్ యూ. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత సూపర్ స్టోరీ ఉంటుంది, సూపర్ సినిమా మేము తీసామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఇంకా చూడలేదు, బట్ వాసుభాయ్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ December 23rd we are coming with 18 pages and we are going to like shock you in theaters. Thank you so much. Thank you, Nikhil.